మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, సీనియర్ ఫిజిషియన్, అలాగే డయాబెటిస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. డాక్టర్ గారు నమస్కారం అండి. చాలా మంది ఈ మధ్య కాలంలో రైబెల్సెస్, ఇంకా ట్రూలిసిటీ, అలాగే మోయిన్జారో ఈ మెడిసిన్స్ గురించి చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎలా అంటే కొంతమంది షుగర్ తగ్గడానికి వాడుతున్నారు, కొంతమంది వెయిట్ తగ్గడానికి యూజ్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఇలా రకరకాలుగా. అయితే ఇది కరెక్టేనా? అంటే ఒక బయట దొరికేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ లైక్ లిప్స్టిక్కో లేదా ఐస్ క్రీమ్, ఒక చాక్లెటో కొన్నట్టుగా డైరెక్ట్గా తెచ్చి యూజ్ చేసుకోవడం అనేది కరెక్టేనా అనేది నా డౌట్. బికాస్ ఇవన్నీ కూడా మెడిసిన్సే, దే ఆర్ నాట్ ఫుడ్. కాబట్టి అలా యూజ్ చేయొచ్చా? అసలు ఏ విధంగా యూజ్ చేయాలి వీటిని? మేడం, ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నకి ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్. సో వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ విత్ వ్యాలిడ్ డేట్. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ రాసిచ్చారు, ఒక 2 నెలలకు వాడండి అని చెప్పారు అనుకుందాం. 2 నెలల తర్వాత కూడా వీటిని విక్రయించకూడదు. ఏ మెడికల్ షాప్ వారు కూడా దీన్ని డిస్పెన్స్ చేయకూడదు. ఒకవేళ పేషెంట్ లేదండి ఇది మా డాక్టర్ రాసిచ్చిందే మీరు ఇవ్వండి అని అడిగినా సరే, చూడమ్మా మీరు డాక్టర్ గారిని కలిసి ఈ ప్రిస్క్రిప్షన్లోనే ఉంది, సంవత్సరం పైన అయింది, మీరు అదే మందులే కొనాలంటున్నారు మళ్ళీ మళ్ళీ వచ్చి. యాక్చువల్గా మేము అలా ఇవ్వకూడదు, రూల్స్ ఉన్నాయండి. అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా సేమ్ రూల్సే. ఇప్పుడు అమెరికాలో మీకు ఎవరు, ఇప్పుడు నిన్న సాయంత్రానికి ప్రిస్క్రిప్షన్ అయిపోతే ఈరోజు మళ్ళీ మీరు డాక్టర్ కన్సల్టేషన్ ఆన్లైన్ కానీ వాట్ ఎవర్ తీసుకొని రీఫిల్కి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు విక్రయించడానికి, లేకంటే అది నాట్ పాసిబుల్. సో ఇవేంటంటే ఓవర్ కౌంటర్ డ్రగ్స్ కాదు. మీరు అడిగినట్టుగా ఇవి వెళ్ళేసి కిరాణా దుకాణంలో కొనుక్కున్నట్టుగా కొనుక్కొని, లేదా ఫ్రెండ్ ఎవరో వాడుతుంటే వాళ్ళని కనుక్కొని నేను కూడా వాడతాను, అతను 90 కిలోలు ఉన్నాడు వాడాడు కాబట్టి నేను కూడా 90 కిలోలు ఉన్నప్పుడు నేను కూడా వాడతాను, అతను 10 కిలోలు తగ్గాడంట కాబట్టి నేను కూడా వాడి తగ్గిపోతాను, అట్లా అది కరెక్ట్ కాదండి. ఇవన్నీ ఏంటంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ముందు వెనక ఆలోచించి వారి వయసు ఎంత, వారి భవిష్యత్తు ఆరోగ్యం ఎంత, ప్లస్ వీళ్ళకు సైడ్ ఏమున్నాయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివరు, ఇటువంటి ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా, లేకంటే పెళ్లి కావాల్సిన వారా, లేకంటే ఇంకేదన్నా ఇష్యూస్, ఇప్పుడు పీసీఓడీస్ కానీ లేకంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ అనుకోండి, వాళ్ళకి ఏమన్నా పీరియడ్స్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయా, థైరాయిడ్ ఏదైనా ఇష్యూ ఉందా, ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉందా, ప్లస్ రక్తహీనత ఏమన్నా ఉందా, ఐరన్ రక్తంలో ఇనుమ శక్తి ఏమన్నా తక్కువగా ఉందా, గతంలో వీళ్ళకు విటమిన్స్ అన్ని ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని పద్ధతిగా, ప్లస్ డైటీషియన్తో పాటు వీళ్ళు ఎన్ని క్యాలరీస్ డైట్ యాక్చువల్గా తీసుకోవాలి, ఆ క్యాలరీస్లో ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఫైబర్ ఎంత ఉండాలి, మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఊర్లో ఒక మనిషి అన్నం తింటున్నాడు, 2-3 కూరలు ఏదో వండుకుంటున్నాడు, అన్నము కూరలు పప్పు వీళ్ళు రెగ్యులర్గా తింటున్నారు అనుకుందాం. మరి అందులో ప్రోటీన్ ఎంత ఉంది, అడలేదే. మరి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్ అయితే మరి ఆయన గుగ్గుళ్ళు, బొనిగులు, చెన్న, రాజ్మా లాంటివి కూడా తీసుకుంటున్నాడా? ప్లస్ కండబలం ఎలాగుంది, ఇటీవల ఏమైనా కండబలం తగ్గిందా? దీన్ని మనం సార్కోపీనియా అని కూడా అంటాం. సార్ లావుగా బొద్దుగానే ఉన్నాడు కదా, లావుగా ఉన్నారు, బరువు తగ్గాలని వస్తే మీరు మళ్ళీ అందులో కండబలం ఎలాగుంది అంటున్నారే, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవును, లావుగా ఉండొచ్చు, బట్ ఆ లావులో కొవ్వుబలం ఎంత, కండబలం ఎంత? మనం కోరుకుంటున్నది కేవలం కొవ్వుబలం తగ్గటం కానీ కండబలం కాదుగా. మరి మీరు చేసే ప్రయత్నంలో కండబలం కూడా ఉన్నది కూడా కరిగిపోతే రేపు మరి దాన్ని బిల్డ్ ఎలా చేస్తారు? సో ఎక్సర్సైజ్ ఎంత జరుగుతుంది? సార్ నేను 45 మినిట్స్ రోజు ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తాను సార్. వాకింగ్ మంచిది, బట్ అది రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అక్కడ లేదుగా. మరి కండబలం ఉండాలంటే మనకు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ కావాలిగా. సో ఏమాత్రం ఎక్సర్సైజ్ మనిషి చేయగలుగుతున్నాడు? సో వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి కనీస ఎక్సర్సైజ్ చేయగలిగే వ్యక్తి, లేదు మిడిల్ ఏజ్లో మంచిగా ఆల్రెడీ బాగుంటూ మోడెస్ట్గా జిమ్ చేస్తున్న వ్యక్తి, లేదు ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్, తనకి 14-16 గంటలు కూర్చొని చేసే పనే ఉంది, ప్రాజెక్ట్ అయిపోతుందంట, అతనికి ఎక్సర్సైజ్గా టైమే లేదు, మరి అతని ఫుడ్ ఎలా ఉండాలి? సో ఇన్ని అంశాలు ఉంటాయి మేడం. ఫస్ట్ మీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇవి ఓవర్ కౌంటర్ మందులు కావు. ఖచ్చితంగా మీ డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే తీసుకోవాలి. ప్లస్ ఇందులో మళ్ళీ రకరకాల మోతాదులు ఉంటాయి, రకరకాల మోతాదులు ఉంటాయి. సో
ఆ మోతాదులు ఎంతకాలం వాడి ఆ తర్వాత ఎప్పుడు స్టెప్ అప్ చేయాలి డోసు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంజెక్షన్ రూపంలో అవ్వచ్చు, టాబ్లెట్ టాబ్లెట్. రూపంలో అవ్వచ్చు. టాబ్లెట్ రూపంలో ఉన్నది కూడా ఉదయాన్న ఎలా వేసుకోవాలి, అది లేస్తూనే అర గ్లాస్ నీళ్లతో వేసుకోవాలి. దాని తర్వాత 30 మినిట్స్ ఏమీ తీసుకోకూడదు. మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ ఉంది కదా, మరి అది ఎప్పుడు వేసుకోవాలి? ఆ తర్వాత మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మళ్ళీ 30 మినిట్స్ గ్యాప్ రావాలి. సార్ మరి మేము గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ కూడా వేసుకుంటున్నాం, అది ఎంటీ స్టమక్ అని రాశారు, థైరాయిడ్ టాబ్లెట్ ఎంటీ స్టమక్ అని రాశారు, ప్లస్ ఇది కూడా ఎంటీ స్టమక్ అని రాశారు, ఏం సార్ మీకు వెటకారం ఎక్కువ అయిపోయింది. దానికి కన్సల్టేషన్లో ఒక్కొక్కరికి వివరంగా వివరించబడుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఫాలో ప్రాపర్గా చేస్తున్నారా, అంటే మనం చెప్పిన విధానాన్ని వీళ్ళు ఆచరించగలుగుతున్నారా లేదా. ఇప్పుడు ఆయనకు పొరగడుపున కాఫీ తాగే అలవాటు ఉంది, మరి కాఫీ తాగితే మరి థైరాయిడ్ టాబ్లెట్కి ఇంటర్ఫరెన్స్ అవ్వచ్చుగా. సో ఇవన్నీ అంశాలండి, ఇవన్నీ ఊరికే జరిగిపోవు. కాబట్టి కరెక్ట్ గా కన్సల్ట్ అయ్యి కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. అవును, మీరు సరదాగా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. డాక్టర్ని వెళ్ళి కలవాలా, మళ్ళీ వెయిటింగ్ టైము, మళ్ళీ ఆ ఫీజు ఒకటి దండగా, అదే మంది ఏదో కొనుక్కొని వేసేసుకుంటే ఒక పని అయిపోవాలి, వేసేసుకొని చూసుకొని మళ్ళీ కావాలంటే పోయి డాక్టర్కి చూపిద్దాము, ఇవి ఆలోచనే కరెక్ట్ కాదు. ఓకే, రైట్. పద్ధతిగా వేసి చివరికి మనం ఏం పొందాలనుకుంటున్నామండి, ఆరోగ్యంతో కూడిన సుఖం, శాంతి. ఏదో కావాలనేసి ఏదో స్లిప్ చేసి తర్వాత ఏం జరుగుతుందండి? నేను ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొంత హెల్ప్, డాక్టర్ దగ్గర నుంచి కొంత సపోర్టు, కొంచెం కౌన్సిలింగు, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ముఖ్యం, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, ఎంత తీసుకుంటున్నారు, ఏ టైంలో తీసుకుంటున్నారు, ఆల్రెడీ వీళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఉందా, ఎటువంటి ఫుడ్కి గ్యాస్ట్రైటిస్ ఉంది, కేవలం హైదరాబాద్ బిర్యానీ తింటేనే గ్యాస్ట్రైటిస్ కడుపు మంట వస్తుందా, లేదా వీళ్ళకి పప్పన్న తింటేనే గ్యాస్ట్రైటిస్ వస్తుందా, లేదా పెరుగన్నానికి కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుందా, పాలు తాగితే కూడా గ్యాస్ట్రైటిస్ ఉందా, బోండా బజ్జీకే గ్యాస్ట్రైటిసా, లేకుంటే జామకాయకి కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుందా? నేను చెప్పేటి మీకు హాస్యంగా ఉంటాయండి, బట్ ఇవన్నీ వాస్తవాలు. నిజంగా కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మరి మందు ఎవరికి సెట్ అవుతుంది? ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయా, మలబద్ధకం ఏమన్నా ఉందా వీరిలో, మరి అప్పుడు దానికి తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే ఇవన్నీ పాటించక లేదా వీటిని పరిగణలోకి తీసుకోకుండా డైరెక్ట్గా ఏదో చేసేసి ఆ తర్వాత వాళ్ళకు ఆ మందు సూట్ కానప్పుడు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒకవేళ వీళ్ళు ఎక్కువ డోసెస్ తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తాయి? తప్పుగా అనుకోకండి, ఇప్పుడు రింగ్ రోడ్లో 120 పోవాల్సిన లేన్లో మీరు 40 పోతున్నారు అనుకోండి, వెనకాలడు వచ్చి గుద్దే ప్రమాదం ఉంటుంది. లేదు ఇంకొక చోట 40 వెళ్ళాల్సిన రోడ్లో మీరు 120 పోతే మీరు వెళ్ళి ఇంకొకరిని గుద్దే ప్రమాదం ఉంటుంది. సో రోడ్లో వెళ్ళటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని మనం చర్చిస్తున్నాం. బట్ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆచరించుంటే ఆ జాగ్రత్తలు, ఆ రూల్స్ ఉన్నదే అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి కదా. సో అవి ఫాలో అయినప్పుడు ఇవి ఉండవు కదా. ఓకేనా? సో తప్పుగా అనుకోకండి ప్లీజ్. మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజంగా అది యూజ్ చేసే వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది. పద్ధతిగా వాడినప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఉండదు అనేది మనం నమ్మాలండి. నిజంగా ఒకరికి ఏదన్నా ఒక మందు వల్ల ఏదో తనకి ఇన్కన్వీనియన్స్ కావచ్చు, అరుగుదలలో ఇష్యూస్ కావచ్చు, లేకంటే కొంచెం వాళ్ళకి నాజియా ఫీలింగ్ కావచ్చు, లేదా ఇంకేదైనా జరిగింది అనుకోండి, డిస్కస్ చేయండి మళ్ళీ డాక్టర్తో. డాక్టర్ చెప్పుంటారు, ఏమండి మీరు పగులంతా పస్తుండి సాయంత్రం ఒకేసారిగా వెళ్ళి ఇంత తినాలనుకోకండి, ఇంతే తినాలని ముందుగా చెప్పుంటారు. బట్ ఏదో సందర్భం వల్ల మీరు ఆఫీస్లో మొత్తం బిజీగా ఉండి సాయంత్రం ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళారు, ఇంకా కొంచెం పర్వాలేదులే కదా, ఒక పూటే కదా, పైగా ఆకలితో ఉన్నారు, కొంచెం ఫుడ్ కూడా చాలా కమ్మగా ఉన్నాయి, ఒక 4 ముద్దలు ఎక్స్ట్రా తినేశారు, వాళ్ళు కూడా వేసుకోండి అని వడ్డించేశారు, మీరు తినేశారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అజీర్తి, వామిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వ్యక్తికి వామిటింగ్ అయింది, పైగా ఈ పలానా మందు తీసుకుంటున్నాడు, కాబట్టి వీళ్ళకి ఏంటి ఉద్దేశం, ఈ మందుతో నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ మందు నాకు పడలేదు, మీరు నాకు డోస్ ఎక్కువ ఇచ్చారు, లేదా నాకు ఏదో ఒకటి, అక్కడ మళ్ళీ డాక్టర్ గారు మళ్ళీ 2 అడుగులు వెనక్కేసి మళ్ళీ వాళ్ళని కొంచెం బుజ్జగించి మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ ఎలాగా. సో చాలా కష్టం అవుతుంది అప్పుడు. అట్లా ఇవన్నీ ఇబ్బందులు. బట్ అదే మనం డే 1 నుంచి కరెక్ట్గా డాక్టర్ చెప్పిన సూత్రాలను ఆచరిస్తూ, న్యూట్రిషనిస్ట్ చెప్పినటువన్నీ పాటిస్తూ ముందుకు వెళ్ళామనుకోండి, మన గమ్యం ఏంటి, ఫలానా ఫలితం, ఫలానా
ఆ రిపోర్ట్లలో బెటర్ అవటం కావచ్చు, లేదా బరువు తగ్గటం కావచ్చు, లేదా ఫ్యాటీ లివర్ తగ్గటం కావచ్చు, లేదా బ్లడ్ ప్రెషర్ కొంచెం కంట్రోల్లోకి రావడానికి కావచ్చు. ఎందుకంటే ఈ డ్రగ్స్ మీరు ఫస్ట్లో చెప్పిన పేర్లకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ బెనిఫిట్స్. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు చదువుతున్నాం అనుకోండి, తెలుగులో మార్కులే కాదు, మన 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 ఆలోచన, మనం మాట్లాడే విధానం, మన పద్ధతి కూడా మారచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అనుకుందాం, 10వ తరగతిలో ఇంగ్లీష్లో మంచి మార్కులు రావాలని మాత్రమే అక్కడ ఉద్దేశం కాదు. రేపు నువ్వు ఇంగ్లీష్ దేశానికి పోయినప్పుడు కూడా నువ్వు ఇంగ్లీష్లో కంఫర్టబుల్గా ఉండగలుగుతావు. నువ్వు కంఫర్టబుల్గా ఉన్నావు అనుకో, నీకు బీపీ పెరగకుండా ఉండొచ్చు కదా. సో ఇంగ్లీష్ చదవటానికి అక్కడ బీపీ పెరగకుండా ఉండటానికి డాక్టర్ లింక్ పెట్టాడే అనుకోవచ్చు. కరెక్టే కదండి. సో అన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను అటు ఇటు తిప్పానండి టాపిక్ని, తప్పుగా అనుకోకండి. సో మీ డాక్టర్ చెప్పిన విధానంగా పద్ధతిగా మీరు ఆచరించండి. ఏదైనా మీకు అసౌకర్యం కలిగి ఉంటే డాక్టర్తో మళ్ళీ మీరు సంప్రదించి ఎలా సరిదిద్దుకొని ముందుకెళ్ళాలా అనే దాన్ని బట్టి ఆలోచించండి. మంచి మెడిసిన్స్ అండి, హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా మంది వాడుతున్నారు, మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ మోయిన్జారో, ట్రూలిసిటీ, ఇంకా రకరకాల పేర్లతో ఉన్నటువంటి టాబ్లెట్స్ ఏవైనా సరే, మెడిసిన్స్ ఏవైనా సరే, అంటే మనం యూజ్ చేయాలి, అవి మంచి యూజ్ కోసమే అయినప్పటికీ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకున్నటువంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో దాన్ని బట్టి డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేఫ్ సైడ్లో మనం హ్యాపీగా కావాలనుకున్న రిజల్ట్స్ని పొందుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.